ఏ ఫ్రెండ్ రమ్మన్నాడు? ఆడోళ్ళ మొగోళ్ళ? ఆడోళ్ళ మొగోళ్ళేంది? లేకుంటే ఆటే దెంకపోతాను అనుకుంటున్నా ఏంది? ఆటే ఉంటావేమో మాకేం తెలుసా? మా అమ్మోళ్ళ ఇంటికి పోతా పిల్లలని తీసుకొని. ఏంది? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా పిల్లలని తీసుకొని. ఏం చెప్తున్నావే శిరీష? ఏం చేస్తున్నా కనబడట్లేదా? ఓ మాకు కనబడుతుంది కానీ నా బట్టలేనా? సద్దు తొందర సద్దు బ్యాగ్లో కూడా పెట్టేసేయి. ఎందుకు? నీకు చెప్పలే కదా నేను ఈరోజు హైదరాబాద్ పోతున్నానే. హైదరాబాద్ పోతున్నా ఈరోజు. మా ఫ్రెండ్ రమ్మన్నాడు ఫోన్ చేసి, ఇలా పని ఉందట నాతోటి, ఇలా పోతున్నా. ఓకే మొత్తం ఈ బట్టను మనకు ఆ పాయింట్ కొత్త పాయింట్ ఉండే కదా మొన్న ఉన్నది, అది కూడా బ్యాగ్లో పెట్టేసి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఏ ఫ్రెండ్ రమ్మన్నాడు? ఆడోళ్ళ మొగోళ్ళ? ఆడోళ్ళ మొగోళ్ళ? ఆడోళ్ళ మొగోళ్ళేంది? నాకు ఎవరు ఉన్నారని ఏమో. హైదరాబాద్ ఇప్పుడు రా మంచిగా ఉన్నాయి, ఇప్పుడు హైదరాబాద్ పోతా అంటున్నా ఎందుకు? అర్జెంట్ గా ఫోన్ వచ్చింది పోతున్నా. ఫ్రెండ్ గారు రమ్మన్నాడే, ఇక రమ్మంటే పోవద్దా? ఏదో పని ఉందట పోతున్నా. నీకు హైదరాబాద్కి వెళ్ళి మంచి పౌడర్ డబ్బాలు షెంట్ బాటిల్స్ అన్ని తీసుకొస్తుంది. ఎందుకు బాధపడతావు? ఏంటిది? హైదరాబాద్ పోయి ఏం చేద్దామని? ఏమేం చెప్తాడే? నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. పని ఉందంటే నువ్వు మళ్ళీ పర్సన్ మాట్లాడుతుంది. అదే ఏం పని? చిన్న పని పడ్డది, వారం రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తా గానీ. అబ్బో నువ్వు ఫ్రెండ్ గారితో పోతున్నదంటే ఏ ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ తోని పోయేటప్పుడు మళ్ళీ వారం రోజుల్లో నువ్వు వస్తావని మాకు నమ్మకం లేదు. లేకుంటే ఆటే దెంకపోతాను అనుకుంటున్నా ఏంది? ఆటే ఉంటావేమో మాకేం తెలుసా? ఏం మాట్లాడతావే నువ్వు? నీకు అసలు అర్థమవుతుందా? అర్థం కావట్లే. నీకే అర్థమవుతుంది, నాకెక్కడ అర్థమవుతుంది? పోతాడట పోయి ఎటైనా చావు, మాకేంటి సముద్రంలో దూకైనా చావు. నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి పోతా పిల్లలని తీసుకొని. ఏంది? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా పిల్లలని తీసుకొని. అమ్మోళ్ళ ఇంటికి పోతావా? అవును. ఎందుకో? నువ్వు ఎందుకు పోతానా? ఆడ కొంచెం పని ఉందని పోతున్నా, అంతేగాని నువ్వు అమ్మోళ్ళ ఇంటికి పోతావా? పిల్లలని తీసుకొని పోతావా? పిల్లలని తీసుకొని పోతా. నీకు పని అసలు ఇప్పుడు పని కానీ పోతున్నావు, మళ్ళీ వస్తావో రావో మాకు నమ్మకం లేదు. అందుకనే మేము కూడా మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. అమ్మోళ్ళ ఇంటికి పోతావు నీకు ఏడ పని లేదు కానీ నేను మళ్ళీ వస్తానే. నేను అటే ఉంటలేను, మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ రిటర్న్ అవుతా. నువ్వు మళ్ళీ నాకు కథ చెప్పకు, పోయేటో నువ్వు రావు నాకు తెలుసు. అసలు నీ మీద నాకు అసలు నమ్మకమే లేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం? నమ్మకం లేదు పో. ఫ్రెండ్ గారు రమ్మన్నాడట, ఇది పోతాడట, మేమట ఇది జాగ్రత్తగా ఉండాలట. నేను కూడా పోతాను. ఎటు పోతావు? ఎటు పోతాను? నువ్వు ఎటు పోతాను? నేను ఎటో పోతా కానీ నువ్వు ఎటు పోకుండా పిల్లల్ని జాగ్రత్త చూసి ఇంటికానే ఉండి బ్యాగ్లో బట్టలు పెట్టు. నువ్వు ఎక్కువ వర్రగ్గు. నీకు నేను బ్యాగ్లో బట్టలు పెట్టి అయ్యా అని సాగ పంపాలా? ఇంతనన్నా ఉండాలి. మొన్నట్టుండి ఇప్పుడు నేను బట్టలు పెట్టాలట. బట్టలు ఇక ఉత్తిగానే కూర్చున్నా, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా. ఇక నీకు చదిరి పంపిస్తా, మా కొత్త నౌకరి తీసుకొని వస్తాను అని. అరే నువ్వు అసలు ఏం మనిషివే? నేనేమైనా అటే ఉండిపోతా నానే? నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ వస్తా అంటున్నావు కదా. ఇవాళ ఏం వారం? సోమవారం. మళ్ళీ సోమవారం వరకు ఎన్నే ఉంటాం. అదంతా కామెడీ నాకు చెప్పక కానీ ఏందే నువ్వు మొత్తం కథ మాట్లాడుతావు, అంత ఆగమాగము. కథ ఏం లేదు. మరి ఏంటిది? ఫ్రెండ్ గారితో పోతున్నా అంటే ఇక ఎంత ఎంజాయ్ చేస్తావో ఆ ఎంజాయ్ లో మమ్మల్ని మర్చిపోతావేమోనని, జాగ్రత్త నువ్వు రావేమోనని మేము అమ్మోళ్ళ ఇంటికి పోతా అని చెప్తానా? వినబడట్లేదా చెవులు? నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే మరి ఇక్కడ బర్రె ఎవడు చూస్తాడు? ఎట్లా? ఎడ్లు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఎవడు చూస్తాడా?
మరి నువ్వు అన్ని ఎవరు చూస్తారని నాకు ఎందుకు కొంచెం- పోతానంటున్నావు? నాకు కొంచెం పని ఉన్నదే, నేను పనికి పోయి వస్తా, పని చూసుకొని వస్తా అంతే. నువ్వు పని చూసుకొని వచ్చేంత రోజు మేము కూడా అక్కడ పని చూసుకొని వస్తాం. మా అమ్మ ఇంటి కాడ నీ- కూర్చొని వస్తాం 4 రోజులు ఎండాకాలం. ఏం పని ఉంది?